ఢిల్లీలో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు కదా. ఒక షాప్ నుంచి ఇంకో షాప్కి తిరుగుతూ నచ్చినవి వెతుకుతూ ధరలు చూసుకుంటూ తెలియకుండానే చాలా టైం అయితే గడిచిపోతుంది. షాపింగ్ అంతా పూర్తయ్యేసరికి అందరికీ కడుపులో ఆకలి అయితే మొదలైపోయింది. ఆ జనాలలో ఆ ట్రాఫిక్ నిజం చెప్పాలంటే చాలా అలసటగా కూడా అనిపించేసింది. అయితే మన వాళ్ళందరం కలిసి బయటికి వచ్చినప్పుడు కేవలం షాపింగ్ తోనే రోజును ముగిస్తే ఎలా చెప్పండి. అందుకే షాపింగ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి ఢిల్లీలోని రేటింగ్స్ అవి అన్ని చెక్ చేసుకొని శాన్రోస్ రెస్టారెంట్ అయితే వచ్చేసాము. యాక్చువల్ గా ఈ రెస్టారెంట్ కి వెళ్ళటానికి మరొక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. మా చెల్లికి ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లోని రీసెంట్ గా జాబ్ వచ్చింది. 6 months అలా అవుతుంది. సో ఆ హ్యాపీనెస్ ని మా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని మా అందరికి ప్రేమగా ఈ పార్టీ ఇచ్చింది. ఆటోలు ఎక్కాము, రిక్షాలు ఎక్కాము, ఇక్కడే అనుకొని నడిచాము. తీరా చూస్తే ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్ల దూరం ఇంకా ఉంది. సో బస్ కోసం వెయిటింగ్. మనకు ఎంతో దగ్గరైన వాళ్ళ జీవితంలో ఏదైనా మంచి విషయం జరిగినప్పుడు ఆ హ్యాపీనెస్ వాళ్ళొక్కరిదిగా ఉండకుండా ఇలా అందరితో షేర్ చేసుకోవడం వల్ల ఇంకా హ్యాపీనెస్ డబల్ అయితే అవుతుంది. అందుకే ఈ పార్టీ మాకైతే డిన్నర్ లా అనిపించలేదు, చాలా చాలా స్పెషల్. మా చెల్లి జీవితంలో మొదలైన ఒక కొత్త అధ్యాయాన్ని మా కుటుంబం మొత్తం కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఒక అందమైన సందర్భంలా అనిపించింది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మీ అందరికీ తెలిసిన విషయమే కదా, పిల్లలు రెస్టారెంట్ లోకి వెళ్ళంగానే సెలెక్ట్ చేసుకునేది ఫుడ్ కాదు, వాళ్ళు కూర్చునే ప్లేసెస్. సో మా వాళ్ళు అయితే చక్కగా సోఫాలో సెటిల్ అయిపోయారు వరాసుగా. అలా వరాసుగా కూర్చొని తిన్నారంటే మాకు బ్యాండ్ బజావ్ భారతే. ఎందుకంటే కాసేపు బాగానే ఉంటారు, తర్వాత మొదలవుతాయి గొడవలు. రెస్టారెంట్ లోకి వెళ్ళంగానే నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటో తెలుసా, రోజంతా ఫుల్ గా షాపింగ్ చేసి అలిసిపోయిన మనకు కాసేపు అలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవటానికి మంచి ప్లేస్ దొరికినట్లు అనిపించింది. మా చెల్లి నేను ఎప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటాం, కానీ ఫోన్ లో మాట్లాడుకోవడం కంప్లీట్ గా వేరు. అసలు ఇలా అందరం ఒకే టేబుల్ దగ్గర కూర్చొని ఎదురెదురుగా చూసుకుంటూ పాత విషయాలు గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఈ రెసిపీ టేస్ట్ ఎలా ఉంది, ఆ రెసిపీ టేస్ట్ ఎలా ఉంది, అది ఇది అని చెప్పి బోలెడన్ని సంగతులు అయితే మాట్లాడేసుకున్నాము. ఇంకా ఇంట్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్, పిల్లలు అల్లరి, మా ట్రావెల్ విషయాలు, ఇలాంటివి ఒక్కటా రెండా ఆ ఫుడ్ తింటూ మొత్తం అన్ని మాట్లాడేసుకున్నాము. ఇలా ఒకటి మొదలు పెడితే ఇంకొకటి వస్తూనే ఉన్నది టాపిక్. ఇంకా మేము అలా కబుర్లు చెప్పుకుంటుండగానే ఒక్కొక్కటి ఫుడ్ రావటం, ఇంకా టేబుల్ మీద డిషెస్ ఇలా పెట్టి పెట్టంగానే ఖాళీ అయిపోతున్నాయి. మేము అలసిపోయిన అలసటకి ఫుల్ గా తినేస్తున్నాం. అసలు స్టార్టర్స్ నుంచి మెయిన్ కోర్స్ వరకు అన్నీ కూడా ఒకటిగా ట్రై చేసాము. సాధారణంగా అయితే రెస్టారెంట్కి వెళ్తే మనకు బాగా నచ్చిన 1-2 ఐటమ్స్ మాత్రమే ఎక్కువ తింటాం, కానీ ఈసారి మాత్రం అలా కాదు. ఇండియన్ ఫుడ్ని బాగా మిస్ అవుతున్నాం అనే మైండ్ సెట్లో ఉన్నాం కదా. సో టేబుల్ మీదకి వచ్చిన ప్రతి ఐటమ్ని టేస్ట్ చేసేసాము. వెల్కమ్ టు ఢిల్లీ. కూర్చోండి బాబా, ఇలా చూడు బాబా, వాళ్ళిద్దరికి సర్వ్ చేసి. యాక్చువల్లీ మమ్మల్ని చూద్దామని చెప్పి మా మావయ్య వైజాగ్ నుంచి మా కోసం ఢిల్లీ వచ్చేసారు. మేము ఇండియాలో ఉండే ఈ కొద్ది రోజులు కూడా మా అందరితో గడుపుతామని చెప్పి చక్కగా ఆఫీస్ లీవ్ పెట్టేసి మరి చక్కగా ఢిల్లీ అయితే వచ్చేసారు. ఇంకా నార్త్ ఇండియాకి వచ్చిన తర్వాత కంపల్సరిగా నార్త్ ఇండియాలో బెస్ట్ ఫుడ్స్ అన్ని కూడా ట్రై చేయకుండా వెళ్ళనే కూడదు. ఇంకా ఈ స్టీమ్డ్ చికెన్ మోమోస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు. ఇంకా పిల్లలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, ఫుడ్ని అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి నచ్చిన ఫుడ్ తింటూ మధ్య మధ్యలో తమలో తాము మాట్లాడుకుంటూ అల్లరి చేస్తూ మొత్తం టేబుల్ కి ఇంకొంచెం ఎనర్జీ తీసుకొచ్చేసారు. పిల్లలు మనతో ఉన్నప్పుడు ఏ చిన్న సెలబ్రేషన్ అయినా ఇంకా కలర్ఫుల్ గా మారిపోతుంది కదా. ఆ రోజు షాపింగ్ వల్ల అందరం అలసిపోయాము. ఇంకా రెస్టారెంట్ కి వెళ్ళినా పెద్దగా ఏం తినలేమేమో, ఎంజాయ్ చేయలేమేమో అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అలసట మొత్తం ఎక్కడికో వెళ్ళిపోయింది. మంచి టేస్టీ ఫుడ్, ఇంకా మన మనసుకి దగ్గరైన వాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు ఇంకా అంతకంటే మనకి ఏం కావాలి చెప్పండి. ఇంకా వీటన్నిటికంటే ముఖ్యంగా మా చెల్లి మొహంలో ఉన్న ఆనందం చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. బికాస్ జీవితంలో జాబ్ రావటం అంటే కేవలం ఒక ఉద్యోగం రావటం మాత్రమే కాదు, మన మీద మనకు ఒక నమ్మకం కూడా పెరగటం, ఇంకా మన కాళ్ళ మీద మనం నిలబడే ప్రయాణం మొదలవటం, కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు మనకు ముందుకు రావటానికి చాలా చాలా ఉపయోగపడతాయి ఇవన్నీ. యాక్చువల్లీ నేనైతే మా చెల్లికి ఒక విషయం డైరెక్ట్ గా చెప్పలేకపోయాను, కానీ ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. తను తన కొత్త జర్నీలో ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాలని, తనకి నచ్చిన స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తన ప్రతి కష్టానికి మంచి ఫలితం రావాలని ఆ భగవంతుడిని అయితే ప్రార్థిస్తాను. ఇలాంటి సంతోషకరమైన సందర్భాలు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.